హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచిత అఫీషియల్. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్లోని 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో 7.1 ఎక్సర్సైజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. 7.1లో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు మనకి? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. ఇందులో మనకు 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ మనల్ని కనుక్కోమని చెప్పారు. ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఒకటేమో 2,3 అండ్ ఇంకొకటేమో 4,1. దీన్ని మనం ఒకటి ఏ ఒకటి బి అని అనుకుందాం. ఏ 2,3 బి 4,1. ఇవి రెండింటి మధ్యలో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ బి. మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? √of x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. ఇప్పుడు ఈ 2 పాయింట్స్లో మనం ఏలో ఒకదాన్ని x1 y1 అనుకోవాలి, బిలో ఒకదాన్ని x2 y2 అనుకోవాలి. AB ఈజ్ ఈక్వల్స్ టు √of x2 అంటే ఏంటి? ఇక్కడ 4 మైనస్ x1 అంటే ఏంటిది? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? 1 మైనస్ y1 అంటే ఏంటి? 3 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 4 మైనస్ 2 ఎంత? 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 ఎంత? 2. కానీ పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ప్లస్ 2 2 జా 4. ఇక్కడ మైనస్ ఉంది కానీ మైనస్ ఇంటూ మైనస్ ఏంటిది? ప్లస్. కాబట్టి 2 2 జా 4. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 8. ఆన్సర్ ఏంటి ఇక్కడ? AB ఈజ్ ఈక్వల్స్ టు √of 8. కూడా సేమ్ ప్రాసెసే. ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఒకటేమో -5,7 అండ్ ఇంకొకటి -1,3. అందులో మనం ఒకటి ఏ -5,7 బి -1,3 అని అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫార్ములా ఏంటి మనకి? x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. AB ఈజ్ ఈక్వల్స్ టు √of ఇక్కడ ఒకటేమో x1 y1 అనుకోవాలి, ఇక్కడ ఒకటి x2 y2 అనుకుందాం. x2 ఏంటి? ఇక్కడ -1 మైనస్ x1 ఏంటి? -5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y2 ఏంటి? 3 మైనస్ y1 అంటే ఏంటి? 7 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of -1కి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 7 ఎంత? 4. బట్ పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కదా, అందుకని మైనస్ హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of ఇక్కడ ఒకటి ప్లస్ మైనస్ ఉంది, అందుకని ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 5 మైనస్ 1 4. బట్ పెద్దదానికి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది, అందుకని +4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 4 4 జా 16 ప్లస్ 4 4 జా 16 -4 ఇంటూ -4 ఎంత? 16 కదా, అందుకని +16. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 16 + 16 32. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ద లెంత్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు √of 32. థర్డ్ ప్రాబ్లం పాయింట్స్ ఏంటి? ఒకటేమో -2, -3 అండ్ ఇంకొక పాయింట్ 3, 2. ఒకటి ఏ -2, -3 బి 3, 2. ద డిస్టెన్స్ బిట్వీన్ AB. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. AB ఈజ్ ఈక్వల్స్ టు √of ఇక్కడ ఒకటి x1 y1 అనుకుందాం, ఒకటి x2 y2 అనుకుందాం. ఇక్కడ x2 అంటే ఏంటి? 3 మైనస్ x1 అంటే ఏంటి? -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? 2 మైనస్ y1 అంటే ఏంటి? -3
హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2 ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 2 ఎంత 5 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 5 5 25 కదా ప్లస్ 5 5 25. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 25 50. ద లెంత్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు 50. ఆన్సర్ ఈజ్ 50. ఫస్ట్ బిట్లో ఫోర్త్ ఇది మనకిచ్చిన పాయింట్స్ ఏంటి, A, B ఒకటి, -A, -B ఇంకొకటి. దీన్ని మనం ఒకటి A అనుకుందాం, ఇంకొకటి B అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్, దీన్ని ఒకదాన్ని మనం x1 y1 ఒకదాన్ని x2 y2 అనుకుందాం. ఇప్పుడు x2 అంటే ఏంటి, ఇక్కడ -A, మైనస్కి మైనస్. x1 అంటే ఏంటి A హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి -B మైనస్ y1 అంటే ఏంటి B హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ మైనస్ అంటే మైనస్ 2A హోల్ స్క్వేర్ ప్లస్ -B మైనస్ 2B హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ -2A ఇంటూ -2A ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 2 2 4 A ఇంటూ A 4A కదా, అప్పుడు ప్లస్ 4A హోల్ స్క్వేర్ ప్లస్ అట్లనే ఇది కూడా -2B ఇంటూ -2B ఏమవుతుంది ప్లస్ 4B హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 4A స్క్వేర్ ప్లస్ 4B స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనం 4 కామన్ తీయచ్చు కదా, ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది, సో 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఏంటిది 2 కదా, మనకి 2, దీనికి √4కి 2 కాబట్టి 2, బట్ దీనికి ఏం లేదు కదా, అందుకే అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ AB ఈజ్ ఈక్వల్స్ టు 2 అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్.